ఈ డిసెంబర్ లో జరగబోయే గ్రీన్ ఎనర్జీ ఇండియా ఎక్స్పో 2025 లో పాల్గొనండి. ఇది భారతదేశంలోని ప్రీమియం క్లీన్ ఎనర్జీ బిజినెస్ హబ్. డిసెంబర్ 16th to 18th 2025 BIEC బెంగళూరు మాధవరావు మెట్రో స్టేషన్ సమీపంలో జరగబోతుంది. ఇప్పటి రోజుల్లో క్లీన్ ఎనర్జీ అనేది ఒక ఆప్షన్ కాదు, అది బిజినెస్ నెసెసిటీ. అండ్ ఈ డిసెంబర్ ఫ్యూచర్ రెడీ కంపెనీస్ కోసం ఈ ఏడాది అత్యంత కీలకమైన ప్లాట్ఫామ్ బెంగళూరుకు వచ్చేస్తోంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం కొవ్వొత్తుల శాంతియుత ర్యాలీ చేయాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్ళి విషయం ఏంటో తెలియజేస్తాను. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఈయన మొన్న 24కు ముందు 4 సార్లు వరుసపెట్టి ఎమ్మెల్యే. సో అటువంటి ఎమ్మెల్యే మొన్న 2024లో ఎందుకు ఓడిపోయాడు, ఇప్పుడు ఆయన ఏ విషయంలో వీళ్ళు ర్యాలీ చేస్తున్నారు ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా మనం చర్చించుకుందాం. సో ఈ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇటీవల జంట హత్యల కేసు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జంట హత్యల కేసుకు సంబంధించిన దాంట్లో కోర్టుకు వెళ్ళి లొంగిపోయారు. ఈ నేపథ్యంలోనే శాంతియుత ర్యాలీ. సో ఒకసారి మాచర్లలో ఏం జరిగింది, వీళ్ళు అధికారంలో ఉండంగా అనేది మనం క్లియర్గా విశ్లేషించుకుందాం. ఈయన 2004, 9, 14, 19 వరుస పెట్టి కంటిన్యూస్గా ఎమ్మెల్యే. మరి అటువంటి ఆయన ఎప్పుడు ఆయన మీద వ్యతిరేకత రాంది, ఒక్కసారి మాత్రమే ఎందుకు వ్యతిరేకత వచ్చింది, ఎందుకు ఓడిపోయారు అని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే 2004లో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ హయాంలో బ్రహ్మాండంగా గెలిచారు. 2009లో రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే గెలిచారు. 2014 వచ్చేసరికి కూటమి ప్రభుత్వం, అంటే అప్పుడు కూడా టీడీపీ బీజేపీ కలిసి ఉంది కాబట్టి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అయినా సరే ఆయన గెలిచాడు. 2019లో మరలా వైసీపీ గాల్లో మరలా గెలిచారు. అటువంటిది 2024లో మరి ఆయన ఏ గాలి ఉన్నా కానీ ఆయన గెలిచే వ్యక్తి, ఆయన కూడా ఎందుకు ఓడిపోయారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన, ఆ పాలనలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారనేది కూడా చాలా ముఖ్యం. అది కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 4, 9, 14లో కంటే కూడా 19లో ఎందుకని అంత విచ్చలవిడితనంగా పేటరేగిపోయాడు అని కూడా ప్రజలు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం, ఈయన హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాచర్లలో ఏం జరిగింది అనేది ఒకసారి నెమరు వేసుకోవాలి. అందులో మొట్టమొదటిగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బోడా ఉమేశ్వరరావు, అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బుద్ధ వెంకన్న, వీరిద్దరూ ఆ ఎన్నికల నిమిత్తం ఈ మాచర్ల నియోజకవర్గానికి వెళ్ళిన క్రమంలో అక్కడ పిన్నెల్లి ప్రధాన అనుచరుడైనటువంటి తురగా కిషోర్, ఆయన ఏం చేశాడు, ఏకంగా పెద్ద పెద్ద బాధలు తీసుకొచ్చి వీళ్ళ వాహనాన్ని ధ్వంసం చేసి వీళ్ళని ఆల్మోస్ట్ ఆల్ హతమార్చే ప్రయత్నం. అది ఆ డ్రైవర్ చాకచక్యంతో అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యారు. దాని తదుపరి ఏం జరిగింది, ఆ తురగా కిషోర్ అనే వ్యక్తికి మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవి ఎలా వస్తుంది అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి చొరవతోనా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు చొరవ అయితే ఖచ్చితంగా లోకల్ ఎమ్మెల్యేని ఆయన ఒపీనియన్ తీసుకుంటారు. మరి లోకల్ ఎమ్మెల్యే ఒపీనియన్ తీసుకోకుండా చేశారంటారా, లేదా ఇద్దరు కలిసి చేశారంటారా? ఎవరికి ఇస్తున్నారు మున్సిపల్ చైర్మన్? ఆ పలానా వాడికి. ఎందుకని? మన పార్టీకి ఏమైనా కష్టపడ్డారు? బ్రహ్మాండం కష్టపడ్డాడు. ఏం కష్టపడ్డాడు? ఇదిగో బోండమ్మ బొద్ద వెంకన్న పైన అటాక్ చేశారు. అయితే సూపర్, ఇచ్చేసేయండి, ఇక దాంట్లో తిరగలేదు. ఇప్పుడు దాని పర్యవసానం ఎదుర్కొంటున్నాడు ఆయన ఎవరు? తురగా కిషోర్. అఫ్కోర్స్ ఆయన సత్యమని బాధపడతా ఏడుస్తే కావాలని కక్షపూరిత దొండతో కేసులు పెట్టారు, అది అని చెప్తున్నారు, అది వేరే విషయం. ఇక దాని తర్వాత ఇది చాలా కీలకమైన అంశం. ఒక టీడీపీ కార్యకర్త అయినటువంటి తోటా చంద్రయ్యని అత్యంత కిరాతకంగా ఆయన పీక కోసి, ఏది జై జగన్ జై వైసీపీ అనలేదని. ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయితే ఇదేం పైశాచిక ఆనందం, వైసీపీకి జైమన్న అని అంటాం. అప్పుడు తెలిసిందిగా తెలుగుదేశం పార్టీ స్టామినా ఏంటి, వాళ్ళకున్న ఫౌండేషన్ ఏంటి, చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న అభిమానం ఏంటి ఆ కార్యకర్తల్లో అనేది. సో ఆ రకంగా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తను తీసుకెళ్ళి జై జగన్ అనమనంటే ఎందుకంటారు వాళ్ళు? చివరికి ఆయన ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలేశాడు. ఆయన పేక్కువ హతమార్చారు పట్టపక్కలం. అది ఎవరి నియోజకవర్గం? మాచర్ల నియోజకవర్గం. అంటే అక్కడ క్యాడర్ ఏ రకంగా వ్యవహరించారో టీడీపీ పట్ల అనేది గుర్తుంచుకోండి. ఇక దాని తర్వాత మరొక కీలకమైన అంశం, ఎన్నికల సమయాల్లో ఈ ఈవీఎంను బద్దలు కొడతాం. ఈవీఎం బద్దలు కొడతామే కాకుండా దాన్ని సమర్థించుకునే ప్రయత్నం. రిగ్గింగులు జరిగినాయి కాబట్టి రిగ్గింగులు జరిగితే మీరు ఈవీఎంలు ధ్వంసం చేస్తారన్నమాట. దానికి ఇంక ఎలక్షన్ అధికారులు, ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి ఏం ఉండవు, వెళ్తాం డైరెక్ట్గా అటాక్ చేసేయటం. ఈ క్రమంలో ఆయన్ని ఆ కేసులో కూడా అరెస్ట్ చేస్తే దానికి వెళ్ళి సంఘీభావం తెలపడం జగన్మోహన్, సరే ఆ పార్టీ నాయకుడికి వెళ్ళాడు అనుకోవచ్చు. కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అమాయకుడు అక్కడ రిగ్గింగ్ జరుగుతుంటే ఈవీఎం ధ్వంసం చేశాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం, ఇదంతా ఒక ఎత్తు. దాని తర్వాత ఇటీవల కూటమి ప్రభుత్వంలోనే జంట హత్యల కేసు. ఆ హత్యలకు సంబంధించిన దాంట్లో ఈయన పైన అనుమానం వ్యక్తం పరుస్తూ, లేకపోతే ఈ ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆయన ఆ కేసుకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు రిమాండ్కి అయితే కోర్టుకి వెళ్ళి లొంగిపోయాడండి.
దానికి శాంతియుత ర్యాలీలు ఏంటి? మరి అలాగైతే వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి అయినటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అరెస్ట్ అయ్యాడుగా, మరి అప్పుడు ఆ శాంతియుత ర్యాలీలు ఎందుకు చేయలే అంటే ఆయన హత్య చేశాడని చెప్పేసి వీళ్ళకి తెలుసు అనమాట. ఇప్పుడు పిల్లేరు రామకృష్ణారెడ్డి చేయలేదు అని చెప్పి శాంతియుత ర్యాలీ ఎలా చెప్తున్నారో, అప్పుడు వైఎస్ భాస్కర్ రెడ్డి ర్యాలీకి సంబంధించిన దాంట్లో మరి ఎందుకు చేయలే ర్యాలీలు? వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన దాంట్లో ఎందుకు చేయలే? మరి అది కూడా ఆలోచించాలిగా. సో ఆ ప్రకారంగా ఇక్కడ మరి వైఎస్ అవినాష్ రెడ్డి వాళ్ళ ఫాదరు భాస్కర్ రెడ్డి అందులో ఉన్నారని చెప్పేసి మీరు నిర్ధారిస్తున్నారా? అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసిన దాంట్లో ఆయన ఒప్పుకుంటేనే పక్క తిప్పుకున్నారు, అది వేరే విషయం అండి. సో అలా ఎన్ని ఘటనలు, సో ఎన్ని హత్యలు. అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత దాంట్లో సాక్షులుగా ఉన్నారనో లేదా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో రకంగా కేసుకు ఆధారాలు అవుతాయి అనే వాళ్ళు అనుమానాస్పద మృతి చెందారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఈ ప్రకారంగా ఇక్కడ ఇప్పుడు ఈ ర్యాలీ చేయటం వలన వైసీపీ ఏమైనా సంకేతం ఇస్తుంది ప్రజలకి? అత్యంత కిరాతకంగా హత్యలు చేసిన చోట, అత్యంత దారుణంగా దాడులు చేసిన నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది పల్నాడు నియోజకవర్గం. ఎందుకంటే అక్కడ రాజకీయాలు ఎలా ఉంటాయంటే ఒక పార్టీ అధికారంలోకి రాగానే ఓడిపోయిన పార్టీ వాళ్ళు గంపగుర్తుగా ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అది ఏ పార్టీ అయినా కావచ్చు. టీడీపీ గెలిస్తే వైసీపీ వాళ్ళు ఖాళీ చేయటం, వైసీపీ గెలిస్తే టీడీపీ వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అటువంటి దారుణమైన రాజకీయ కక్ష, కుట్రలో కార్పణ్యాలు, దారుణాలు ఉన్నటువంటి నియోజకవర్గం అది. సో అటువంటి నియోజకవర్గంలో ఈ ప్రకారంగా చేశారు అని అంటే అటువంటి దానికోసం కొవ్వొత్తుల ర్యాలీయా? వీళ్ళ కోసం చేయాల్సింది కొవ్వొత్తుల ర్యాలీ కాదు, కత్తుల ర్యాలీ చేయాలి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి నియోజకవర్గంలో వీళ్ళు చేసిన చర్యలకి కొవ్వొత్తుల ర్యాలీ కాదు చేయాల్సింది, కత్తుల ర్యాలీ చేసుకోవాలి. అలా ఉంటుందన్నమాట వీళ్ళ యొక్క పని. వీళ్ళపైనే ఆరోపణలు ఉన్నాయి, వీళ్ళపైనే కేసులు ఉన్నాయి, మరలా వీళ్ళే తిరిగి శాంతియుత ర్యాలీలు అంట. అసలు శాంతి అనే పదానికి వైసీపీకి ఏమైనా లింక్ ఉంది? ఎక్కడైనా శాంతియుతంగా వీళ్ళు ఉంటారా? ఏ ఒక్కడైనా సరే శాంతియుతంగా క్షమించామని చెప్పేసి అన్నారా? అలా ఉండదు. కానీ వీళ్ళు మాత్రం శాంతియుత ర్యాలీలు చేస్తూ ఉంటారు. ఇది చాలా విచిత్రమైన పరిణామం. చేయొచ్చులేండి, అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి శాంతిమూర్తి కాబట్టి ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి కూడా, ఎందుకంటే ఇటీవల ఆయన హౌస్ అరెస్ట్ చేస్తే అక్కడి నుంచి కూడా ఎస్కేప్ అయిన ఘనత వాళ్ళదే. ఈ పోలీసులు కూడా అంతే, వాళ్ళు మాత్రం దొరకరు వాళ్ళకి, పిన్నెల్లి సోదరులు. ఇప్పుడు ఎట్టకేలకు కోర్టు చెప్పింది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళందరికీ వాళ్ళే వెళ్ళి లొంగిపోయారు తప్ప పోలీసులు అంతకుముందు వాళ్ళపైన అరెస్ట్ వారెంట్ ఉన్నప్పుడు కూడా అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. మరి ఎందుకని అట్లా వ్యవహరిస్తున్నారు ఏంటి అనేది మాత్రం అది పోలీసులకు తెలియాలి. ప్రభుత్వం మరి ఎలా మనం ఇలా చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలి. సో మొత్తం మీద ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇది ఒక విచిత్రమైన పరిణామం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే వరుస పెట్టి 4 సార్లు గెలిచిన వ్యక్తి మన 2024లో ఎందుకు ఓడిపోయాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి సీఎం చేసిన సమయంలో దాదాపు హేమహేమీలు అందరూ ఓడిపోయారు, అందులో పిన్నెల్లి ఒకరు. దానికి గల కారణం ఏంటనేది కూడా ఆలోచించుకోవాలి కదా. ఎందుకంటే సరే ఎంతో కొంత ప్రజాదరణ ఉండాలి, లేకపోతే 4 సార్లు గెలవరుగా. మరి అటువంటి వాడిని కూడా ఓడిపోయాడు అంత దారుణంగా అంటే ఓ 30,000 ఏమో తేడాతో ఓడిపోయినట్టున్నాడు ఆయన. ఎందుకు ఓడిపోయి అంటారంటే ఖచ్చితంగా అది వాళ్ళు సరి చేసుకోవాలి. సో అంటే జగన్మోహన్ రెడ్డి రాగానే మనల్ని ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ మనకి ఇస్తారు సపోర్టు అని చెప్పేసి అనుకోవాలా? ఇంక మనం ఎట్లయినా చెలరైపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు పర్మనెంట్గా ఎమ్మెల్యే ఉంటారు కాబట్టి మనం ఏదైనా చేయొచ్చు, ఎన్ని దాడులు అయినా చేయొచ్చు, ఎవరినైనా చంపేయచ్చు అనే ఉద్దేశంతో చేశారా? ప్రజాస్వామ్యంలో అట్లాంటివి సాధ్యపడవు. ఎంత టోళ్ళు అయినా సరే ఖచ్చితంగా ప్రజలు కొమ్ములు ఇరిచేస్తారు. వీళ్ళు కనుక సరైన వాళ్ళు కాదు, మనకు పాలకులు మంచోళ్ళు కాదు అని అనుకుంటే ఎటువంటి వాళ్ళైనా సరే కొమ్ములు ఇరుస్తారు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది ప్రత్యక్ష నిదర్శనం. సో కాబట్టి ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో మోనార్కులు లేదా మనమే కింగులు మనమే రాజులు అని అనుకుంటే అది ఎల్లకాలం నడవదు. అది గుర్తుంచుకొని ఇప్పటికైనా సరిగ్గా మెలిగితే బాగుంటుంది. కాకపోతే ఈ కొవ్వొత్తుల ర్యాలీ అనేది చాలా విచిత్రమైన పరిణామం కాబట్టి దీనిపైన ప్రజలు ఎలా మాట్లాడుకుంటారు అనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.